కొంచెం నీళ్లు కావాలి తాగడానికి. ఇక ఏమీ దాచకు. నీకు రాబిన్కి ఏంటి సమస్య? ఏంటా రహస్యం? అదేంటంటే అది అయిపోయింది. లేదంటే వాడు నా జీవితాన్ని నాశనం చేసుంటాడు. మేము ఈ ట్రిప్కి వెళ్ళడానికి ఒక రోజుకు ముందే ఫైజలే వచ్చాడా? లేదు, నేను కాసేపటి క్రితమే కాల్ చేశాను. 2-3 గంటలు రావడానికి పడుతుందన్నాడు. అయితే ఎవరిది? అది కొరియర్ బాయ్ అయి ఉంటాడు. రాబిన్, ఇంతసేపు ఎక్కడున్నావు? నేను స్నానం చేస్తున్నాను. పాచుని అడిగితే నువ్వు ఇక్కడే ఉంటావని చెప్పాడు. నాకు కూడా వాడు ఇక్కడికే వస్తానని చెప్పాడు. వాడు గంటలో వస్తానని చెప్పాడు. నేను చెప్పాను కదా స్నానం చేస్తున్నానని. చాలే, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను? గౌరీ, నేను చూసేశాను. ఇక్కడి నుంచి ఒకటి బయటికి వెళ్ళడం చూశాను. వాడిని నేను ఎక్కడో చూశాను. వాడెవడు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నేనెవరిని చూడలేదు. కొరియర్ బాయ్ అయి ఉంటాడు. కొరియర్ బాయ్కే నీ బెడ్రూమ్లో పనంటే? నేను చూశానే నువ్వు ఆ రూమ్లో ఏమేం చేసావో. మర్యాదగా వాడెవడో చెప్పు. చెప్పవే. చెయ్యొదులు రాబిన్, చెప్పు ప్లీజ్. ముందు చెప్పవే. నేను చెప్తాను. నువ్వు చెప్పకపోయినా నేను ఎలాగైనా కనిపెడతాను. నేను వాడిని చూశాను. వాడి బండిని కూడా చూశాను. పాచుకిది తెలియకూడదు. నేను చెప్తాను. పాచు, ఎందుకు లేట్ అయింది? రాబిన్ వచ్చేసాడు. నేను వచ్చి చాలాసేపు అవునా? నీకోసమే వెయిట్ చేస్తున్నా. పార్టీ చేసుకుందామా? ఖచ్చితంగా రా, వెళ్ళి స్నానం చేసిరా. ఇంతకీ నేను వచ్చిన దగ్గర నుంచి నాకు టీ కూడా ఇవ్వలేదురా. అది నేను మర్చిపోయాను. ఇదిగో ఇప్పుడు తీసుకొస్తాను. ఓకే ఓకే. పాచుని మర్చిపోతావా? రే, ఇకపై మనకి టీ అవసరం ఉండదులేరా. ఏం రాబిన్? కావాలంటే ఆ టీ తనే తాగని.